కానీ ఫ్యాషన్ షోస్ అంటే అసలు మ్యారేజ్ కానీ అమ్మాయిలకే వాళ్ళు పంపించారు, చిన్నపిల్లలు కూడా పంపించారు. అది అలవాటు అయితే బాగోదు, వాళ్ళు వెళ్తే ఇక దా ఫీల్డ్లోనే ఉంటారని. అలాంటిది మీరు మ్యారేజ్ అయిన తర్వాత మీ హస్బెండ్ ఎలా రియాక్ట్ అయ్యారు? మా హస్బెండ్ అయితే మీ హస్బెండ్ ఎలా సపోర్ట్ చేశారు? యాక్చువల్లీ తను లేరు. నా లైఫ్ యాక్చువల్ అక్కడికే అయిపోయింది అని అనుకున్నాను. అండ్ మీరు వెనక చూస్తే కనుక చిన్నప్పుడు మీరు చాలా వరకు మన టీవీలలో చూస్తున్న ఫ్యాషన్ షోస్ అలా అప్పుడు ఏమనుకున్నారు? రియల్గా మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు ఏమనుకున్నారు? అంటే మనం చూసినప్పుడు నెగిటివ్ థాట్ కంపల్సరీ ఉంటుంది ప్రతి ఒక్కరికి. యాజ్ మీరు ఇక్కడ వచ్చిన తర్వాత పార్టిసిపేట్ చేసిన తర్వాత ఏమనుకున్నారు? యాక్చువల్గా మోడలింగ్ ఫీల్డ్ అంటేనే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని మిస్టర్స్ గ్లామ్ క్వీన్ ఏపీ అండ్ టీఎస్ టైటిల్ విన్నర్స్ మనతోని ఉన్నారు. వాళ్ళ జ్యోతి గారు అండ్ ఉమాచారి గారు మనతోని ఉన్నారు. అండ్ టైటిల్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అండ్ మిస్టర్స్ అయిన తర్వాత కూడా వాళ్ళ హస్బెండ్ కూడా ప్రోత్సహించి వాళ్ళని స్టేజ్ దాకా పంపించారు. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్ అండి. అసలు మిస్టర్స్ మిస్సెస్ అంటే మాకు పలకడానికి కాదులే, ఇంకా పెళ్లి కానట్టే ఉన్నారు ఇద్దరు. ఓకే, జ్యోతి గారు అండ్ ఉమాచార్య గారు, ఫస్ట్ మీరు టైటిల్ తీసుకున్నప్పుడు స్టేజ్ లో, ఎందుకంటే చాలా మంది పార్టిసిపేషన్స్ ఉంటారు, చాలా మంది పార్టిసిపేట్ చేశారు మీతో పాటు, వాళ్ళ మధ్యలో మీరు ఈ అవార్డు తీసుకోవడంలో ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్గా అంటే పెళ్ళైన తర్వాత ఇవన్నీ చేయడం అంటే చాలా కష్టం. సో అంతమంది ఆల్రెడీ నేను 2 times చేశాను. సో అక్కడ ఏం అవ్వలేదు. సో దాని ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు దీంట్లో చేయడానికి. దీంట్లో విన్ అయ్యాను. బట్ చాలా అంటే చాలా హ్యాపీగా, అంటే నేను అయ్యానా అనే ఫీలింగ్ వచ్చింది. సో ఐమ్ వెరీ హ్యాపీ. ఓకే, మీరు ఉమాచారి గారు? యాక్చువల్లీ నేను పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైం. నేను మేకప్ ఆర్టిస్ట్గా చేస్తాను, ఫ్యాషన్ డిజైన్గా చేస్తాను, క్లాసెస్ చెప్తాను అనమాట. అయితే మోడలింగ్ సైడ్ అనే థాట్ కూడా నాకు లేదు. బట్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి సజెస్ట్ చేసి నా నేమ్ ఇచ్చేసింది, నువ్వు సెట్ అవుతావు అనేసి ప్రొఫైల్ సెండ్ చేస్తే ప్రసాద్ గారు కూడా ఎంకరేజ్ చేశారనమాట. ఓకే, మీ ప్రొఫైల్ బాగుంది, మీరు అంటే అవ్వండి కదా, జాయిన్ అవ్వండి, కంపల్సరీ వస్తారు అనేసి అంటే ఆయన మాటలు విని నేను వచ్చేసాను. బట్ అంటే నాకు వస్తుందా అనే డౌట్తో నేను రాలేదు. నెగిటివ్ థాట్స్ నాకు ఎందుకంటే పెట్టుకోదలుచుకోలేదు. ఇప్పటి నుంచి పాజిటివ్ థాట్సే అనుకున్నా. సో నేను రావాలి అనుకున్నా, బట్ టైటిల్ విన్నరా, ఫస్ట్ రన్నర్ అప్ప అని ఆ థాట్ లేదు. బట్ వచ్చేసరికి ఐఎమ్ సో హ్యాపీ అనమాట. నేను అవుతానా అని షాక్ అవ్వలేదు. బట్ నేను టైటిల్ విన్నర్ అయ్యాను అని అనౌన్స్ చేసేసరికి నిజంగా షాక్ అయ్యాను. నేను ఏదో వస్తా, రన్నర్ అప్ వస్తా, ఏదో ఒకటి అనుకున్నా. బట్ చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. అంటే మోడలింగ్ అనే థాటే లేకుండా వచ్చాను కదా, సో అందుకని. అంటే మ్యారేజ్ కాకముందు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా ఫ్యాషన్ షోస్ లో? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. ఇదే. ఎలా అప్రోచ్ అయ్యారు, ఎవరిని అప్రోచ్ అయ్యారు మీరు? యాక్చువల్గా నాకు గైడ్ సాఫ్ట్ ఓనర్ ఉన్నారు కదా, సో తను చెప్పారు. సో సరే అని చెప్పేసి చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. ఆల్రెడీ 2 times చేశాను. ఉత్తరాంధ్ర, వైజాగ్ ఉత్తరాంధ్రలో చేశాను. బట్ అప్పుడు అంటే నెక్స్ట్ టైము ఫైనల్స్కి వెళ్ళలేకపోయాను నేను. సో నెక్స్ట్ టైము ఇప్పుడు చేశాను. సో మీరు ఎప్పుడైనా అంటే మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, తను ప్రశాంత్ సార్కి తెలుసు, ఈవెంట్స్ వాళ్ళకి తెలుసు అనమాట. సో ఇలా ఉంది అని చెప్తే నేను దెన్ సార్ది కాంటాక్ట్ ఇస్తే అప్రోచ్ అయ్యాను. సార్ ఎంకరేజ్ చేశారనమాట. సో ప్రొఫైల్ బాగుంది, ట్రై చేయండి ఒకసారి అనేసి. ఓకే, కానీ ఫ్యాషన్ షోస్ అంటే అసలు మ్యారేజ్ కానీ అమ్మాయిలకే వాళ్ళు పంపించారు, చిన్నపిల్లలు కూడా పంపించారు. అది అలవాటు అయితే బాగోదు, వాళ్ళు వెళ్తే ఇక దా ఫీల్డ్లోనే ఉంటారని. అలాంటిది మీరు మ్యారేజ్ అయిన తర్వాత మీ హస్బెండ్ ఎలా రియాక్ట్ అయ్యారు? మా హస్బెండ్ అయితే దగ్గరుండి తీసుకొచ్చాడు. యాక్చువల్లీ మా హస్బెండ్ ఇండియన్ ఆర్మీలో చేస్తారు. సో ఆర్మీ వాళ్ళంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కదా, బయటికి పంపించడం కూడా చాలా కష్టం. అలాంటిది మా హస్బెండ్ దగ్గరుండి నన్ను తీసుకొచ్చాడు. యాక్చువల్గా నెక్స్ట్ డే తను వెళ్ళిపోవాలి, లీవ్ అయిపోయి. బట్ వద్దులే అని చెప్పాను నేను. లేదు, నువ్వు అనుకున్నావు, నీ డ్రీమ్ కదా, సో తీసుకెళ్తాను. నైట్ తీసుకొచ్చి ఈవెంట్ అయిపోగానే మళ్ళీ నైట్ తీసుకెళ్ళి నెక్స్ట్ డే తనకి 10కి ట్రైన్, అలా వెళ్ళిపోయారు. సో తన సపోర్ట్ చాలా అంటే చాలా ఉంది నాకు. ఇదేనే కాదు, ఏ దాంట్లోనైనా కానీ టోటల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. సరే, హస్బెండ్ ఎంత ఒప్పుకున్నారు? మళ్ళీ మీ అత్త మామలు కానీ మీ అత్త మామలు అంటే వాళ్ళు ఒప్పేసుకుంటారు, ప్రాబ్లం లేదు. అంటే మెయిన్ హస్బెండ్ కదా, సో పెళ్లి కాకముందు అంటే పేరెంట్స్. సో మా ఫాదర్ కి ఇవన్నీ ఇష్టం ఉండదు. యాక్చువల్ నాకు చాలా ఎర్లీగా మ్యారేజ్ అయిపోయింది. సో అంత ముందు ఉన్న నేను ఏమేమి అవ్వాలనుకున్నాను, ఏం చెయ్యాలి అనుకున్నాను, అవన్నీ చేయలేకపోయా. యాక్చువల్ గా చెప్పాలంటే పెళ్లి కాకముందు 0. సో ఏ చేసినా కానీ, నేను దేంట్లో విన్ అయినా కానీ, ఏది నేర్చుకున్నా కానీ, సో మొత్తం పెళ్ళైనాకనే చేశాను. సో దీనికి మొత్తం రీజన్ మా హస్బెండ్. సో
చాలా సపోర్ట్ హస్బెండ్ యా సపోర్ట్ చేయడం వల్లనే కదా ఇలా మీరు ప్లాట్ఫామ్ వాళ్ళ సపోర్ట్ లేనిది ఇంత దూరం రావడం అంటే చాలా కష్టం. ఓకే, మీ హస్బెండ్ ఎలా సపోర్ట్ చేశారు? యాక్చువల్లీ తను లేరు. ఓ సారీ. Yeah. అంటే నాకు చాలా ఎర్లీగా మ్యారేజ్ అయింది. అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 15 ఐ గాట్ మ్యారీడ్ అనమాట. సో 17 ఇయర్స్ కంతా కిడ్స్, నా లైఫ్ యాక్చువల్ అక్కడికే అయిపోయింది అని అనుకున్నాను. తర్వాత తను చదువుకోవాలి అది సరే సపోర్ట్ చేశాడు చాలా. బట్ అక్కడికి నా 10th లో మ్యారేజ్ అయింది. 10th అయిపోయిన వెంటనే చాలా ఎర్లీగా నా డ్రీమ్స్ అన్నీ అయిపోయాయి, నా లైఫ్ అయిపోయింది అనుకున్నా. బట్ తను సపోర్ట్ చేశాడు. అక్కడికి నేను ఇంటర్ కంప్లీట్ చేశాను. బట్ అవ్వలేదు, నాది కర్ణాటక అన్నాను కదా, ఆంధ్ర అయ్యేసరికి అవ్వలేదు. పిల్లలు చిన్న పిల్లలు సరిపోయేసరికి నేను ఇక్కడే సరే నేను ఖాళీగా అయితే ఉండొద్దు, స్టడీస్ అవ్వలేదు ఓకే, బట్ ఏదైనా చెయ్యాలి అనేసి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను, డిప్లొమా అండ్ మేకప్ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ మేకప్ కోర్స్ చేశాను. సో 2016 నుంచి చేస్తున్నాను. సో అలా కంటిన్యూ బిజినెస్ అయితే నేను 2016 నుంచి చేస్తున్నాను. అప్పటి నుంచి మా హస్బెండ్ నేను సపోర్ట్ చేస్తున్నాను. అంటే మనీ అర్న్ చేయడం అనేది అప్పటి నుంచే చేస్తున్నాను. ఈవెన్ ఇప్పటిదాకా అయినా ఏదైనా నాకు 1 రూపీ కావాలి అనే ఇది మా హస్బెండ్ని అడగాలనే థాట్ నాకు లేదు. సో తను చాలా సపోర్ట్ చేశాడు. అయితే ఏం చేయాలనుకున్నా జస్ట్ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించొద్దు. నువ్వు అనుకుంటే చెయ్యి, నేను చేయలేను అనుకుంటే వదిలేయి. నాకు కంప్లైంట్స్ ఇవ్వద్దు, వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా అన్నారు, ఏది కంప్లైంట్స్ ఇవ్వద్దు. నువ్వు చేస్తా అంటే నీకు ఇది ఉంటే కాన్ఫిడెన్స్ చేయలేకపోతే లేదు. చాలా సపోర్ట్ చేసేవాడు. బట్ ఇప్పుడు లేదు. ఏమైంది? కార్ యాక్సిడెంట్. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 9 months అవుతుంది. పిల్లలు ఎంతమంది? 2 పిల్లలు. 2 బాబు 9 years, పాప 11 years. మా మ్యారేజ్ 12 years అయింది. 12 years లో ఇది. ఏం చేసేవారు సార్? గోల్డ్ వర్క్ మేకింగ్ అన్నమాట, జ్యువెలరీ మేకింగ్. కానీ ఇప్పుడు బాధ్యత అంతా మీరే, కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. సో నేను ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 7 months బ్యాక్ వరకు, ఐ మీన్ 9 months ఇప్పటికి తను ఇదయ్యి ఒక 7 months వరకు నేను బయటికి రాలేదు. సో మా ఫ్రెండ్ అదే చెప్పాను కదా, ఇలా సపోర్ట్ నిర్మల అని తను కాంటాక్ట్ ఇచ్చింది అనమాట నాది. ఎన్ని రోజులని అలాగే ఉంటావు ఇంట్లో, నాకు హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చాయి ఇంట్లో, ఒకటే టెన్షన్ బాధ, ఒకటే రూమ్ లో ఇట్లా డార్క్ రూమ్ లో ఉండేదాన్ని, కంప్లీట్ గా ఉండిపోయా. సో హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, ఏ వర్క్ చేయట్లేదు, నేను ఇంకా నేను ఒక దాన్ని ఉన్నాననేది నాకు లేదు అనమాట. సో తను చెప్పింది, మా ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారు, రేణుక అని నిర్మల ఎంకరేజ్ చేసి, నువ్వు ఎందుకు అలాగే ఉంటావు, ఇప్పుడు తప్పదు, ఎలా అయినా నువ్వు వర్క్ చేయాలి. ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు అయితే ఎన్ని రోజులు చేస్తారు, ఫ్యామిలీ అయినా కొన్ని రోజులు. బట్ తర్వాత నీకు టాలెంట్ ఉంది, ఏం లేదు అనుకుంటే ఓకే, నీకు టాలెంట్ ఉంది అండ్ నీ కూడా కంపల్సరీ నేను వర్క్ చేయాల్సిందే, ఈ రోజు చేయకపోయినా రేపైనా స్టార్ట్ చేయాలి. సో చెయ్యి కదా అనేసి వాళ్ళు ఎన్ని రోజులు ఇలాగే ఉంటావు అని కాంటాక్ట్ ఇచ్చారు. అనుకోకుండా నేను ఇందులోకి వచ్చాను, విన్ అయ్యాను అండ్ కంటిన్యూ అవుతాను కూడా. నేను నా కిడ్స్ కోసం అయితే కంపల్సరీ వర్క్ చేయాలి. నేనేదో నా ప్యాషన్ కోసం అనే కాదు, నా కిడ్స్ కోసం, నేను నా ఫ్యామిలీ కోసం చెయ్యాలి. సో సో వాళ్ళ కోసం నేను వర్క్ చేయాలనే కాన్ఫిడెన్స్ నన్ను విన్ చేసిందని నేను అనుకుంటున్నాను. ఓకే. అండ్ మీరు వెనక చూస్తే కనుక చిన్నప్పుడు మీరు చాలా వరకు మన టీవీలలో చూస్తున్న ఫ్యాషన్ షోస్ అలా, అప్పుడు ఏమనుకున్నారు, రియల్ గా మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు ఏమనుకున్నారు? అంటే మనం చూసినప్పుడు నెగటివ్ థాట్ కంపల్సరీ ఉంటుంది ప్రతి ఒక్కరికి. యాజ్ మీరు ఇక్కడ వచ్చిన తర్వాత పార్టిసిపేట్ చేసిన తర్వాత ఏమనుకున్నారు? యాక్చువల్గా మోడలింగ్ ఫీల్డ్ అంటేనే కొంచెం నెగిటివ్ గానే చూస్తారు. స్టార్టింగ్ పంపించాలన్నా, మనం వెళ్ళాలన్నా కానీ డేట్ చెయ్యాలి. సో వన్స్ అందులోకి వెళ్తేనే కదా పాజిటివా నెగిటివా ఏదైనా కానీ ఫేస్ చేయగలగాలి బయటకు వచ్చాము అంటే. సో ఇదైతే చాలా జెన్యున్ గా అనిపించింది నాకైతే, ఎలాంటి నెగిటివ్ థాట్ లేదు ఇందులోకి వచ్చిన తర్వాత. సో చాలా హ్యాపీ, లైక్ ఏది ఫేస్ చేయాలో ఏమో చాలా భయం వేసింది. సో ప్రసాద్ గారు అయితే చాలా సపోర్ట్ ఇచ్చారు. తన ఈవెంట్ లో చేసాము అని అంటే చాలా సేఫ్ జోన్ లా అనిపించింది. ఎలాంటి ప్రాబ్లం, ఎలాంటి రిస్క్ ఉంటుంది, ఏమవుతుందో, సేఫ్ జోన్. ప్రసాద్ గారు అంటే సేఫ్ జోన్ లో. ప్రసాద్ సార్ తో చేస్తే చాలా సేఫ్ గా ఉండిద్ది. సో ఇంకా ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఏమవుతుందో ఎలా ఉంటుందో. అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటది, ఎలా ఉంటారు అనేది లేదు. కంప్లీట్ గా ఎలా అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ మనకి ఎలా కేర్ చేస్తారో అలా.
చూసుకున్నా, ఇబ్బంది లేకుండా, ప్రాబ్లం లేకుండా చూసుకున్నారు. Yeah. మనం ఇంట్లో ఏమైనా నార్మల్ గా నడుస్తుంటారు చేస్తుంటారు కదా, ర్యాంప్ వాక్ అనేది వాక్ చేయాలి ప్రాక్టీస్ చేసినప్పుడు గ్రూమింగ్ సెషన్స్ లో మీకు కొత్త కదా, ఇంతకుముందు అప్పుడు ఏమనిపించింది, ఏంద్రా హీల్స్ వేసుకొని నడవాలి కదా? మెయిన్ ప్రాబ్లం అంటే హీల్స్ తో వచ్చేసింది. అంటే లైక్ 2 స్టెప్స్ వేసేసరికి చాలా పెయిన్ వచ్చేసేది. అలాంటిది 2-3 అవర్స్ ప్రాక్టీస్ ఒక్కసారే చేపించాలి అని అంటే స్టిల్ కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి ఎండింగ్ అయిపోయేసరికి, ప్రాక్టీస్ అయిపోయేసరికి. బట్ తప్పదు కదా, మనం చెయ్యాలనుకున్నాం కాబట్టి ఏదైనా కానీ చేయగలగాలి, అది పెయిన్ కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ. సో అలా చేసాం కాబట్టి ఇప్పుడు ఈ ప్లేస్ లో కానీ యాక్చువల్లీ మీరైతే హీల్స్ వాడలేదేమో కామన్ గా నా కదా? లైఫ్ లో నేనైతే అదే. ఎప్పుడు వాడలేదు. అదే మీరు హైట్ ఉన్నారు కాబట్టి వాడలేదు. ఒక ఫస్ట్ టైం వేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు హీల్స్? నేనా అంటే లైక్ ఏదోలా అనిపించింది అందరూ. ఆల్రెడీ హైట్ అవును, హైట్ ఉన్నాను కదా, నిజంగా నేను ఎప్పుడు వాడలేదు హీల్స్ అనేది, అసలు తెలియదు, పట్టించుకోను కూడా. హైట్ ఉన్నారు కాబట్టి హీల్స్ అవసరం లేదు. యాక్చువల్గా నాకు మామూలుగా హీల్స్ వేసుకోకుండా నేను ఎప్పుడు హైట్ ఉన్నారని దేంట్లో పట్టిన ఫొటోస్ లో కానీ దీంట్లో బ్యాక్ నిల్చోబెడతారు, దీంట్లో కూడా అలానే అయిపోయింది. హీల్స్ వల్ల ఇంకా హైట్ అయిపోయాను కదా. సో ఓకే, మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఫస్ట్ గ్రూమింగ్ సెషన్ లో? గ్రూమింగ్ సెక్షన్ లో కింద కూడా పడ్డా, తిట్టించుకున్నాను కూడా. కింద కూడా పడ్డా. అదే చెప్పాను కదా హెల్త్ ఇష్యూస్ అని, దానివల్ల కింద పడిపోయాను అనమాట. నేను సడన్ గా హీల్స్ వేసుకొని నడిచి చాలా రోజులైంది. హీల్స్ వేసుకొని నాకు అలవాటు ఉంది, బట్ అప్పటికప్పుడు అంటే అలవాటు లేదు. సడన్ గా హీల్స్ వేసుకొని గ్యాప్ వచ్చేసింది కదా, సో పడ్డాను కూడా, కింద కూడా పడ్డాను. సో మళ్ళీ చాలా స్ట్రిక్ట్ కదా, సో ఆ భయం చాలా ఉండేది యాక్చువల్లీ. బట్ చాలా బాగా నేర్పిస్తారు. నడవగలమా అనేది ఒకటి అయితే, సార్ ముందు నడవాలి అనేసి ఒకటి, ఆ టెన్షన్ లో కింద కూడా పడ్డా నేను. ఓకే, మళ్ళీ లేచి సదబ్ ఖాన్ ఆయన చాలా డింగ్ నడిచేస్తాడు, ఆయన చాలా బాగా చేస్తారు, కొరియోగ్రఫీ మాత్రం చాలా చాలా బాగా చాలా చేస్తారు. బాగా చేస్తారు. ఓకే, ఆయన చూసి మీరు ఏం నేర్చుకున్నారు? అంటే తను ఎంత కాన్ఫిడెంట్ గా, ఇంత పర్ఫెక్ట్ గా నేర్పిస్తున్నారంటే మనం ఎందుకు చేయలేం. ఒక బాయ్ అయ్యుండి తను అంత బాగా, ఈవెన్ గర్ల్స్ కంటే బాగా చేస్తున్నారు. సో తనే చేస్తున్నప్పుడు మేము ఎందుకు చేయలేము అనేది అయితే నాకు వచ్చింది. బ్యాక్ సైడ్ ఇట్లా కట్టెబెట్టి నడిపిస్తారు కదా బెండ్ అవుతుంటే, అప్పుడు ఏం ఫీల్ అయ్యారు, ఈయనెందుకు కట్టెబెడుతుంటాడు బ్యాక్ అంటే సైడ్? అంత చేయలేదు. స్టార్టింగ్ లో అనిపించింది, తర్వాత అనిపించింది మా తను కోసమే వాక్ కదా, చూసి లేకుంటే తనకేం నేనైతే అవసరం అంతా అని. ఇంప్రెస్, అసలు నేనైతే ఇంప్రెస్ అయిపోయా సార్ వాక్ చూసి. సరే, గ్రూమింగ్ సెషన్ అంటే మనం ఒక రూమ్ లో, ఒక హాల్ లో మనం ప్రాక్టీస్ చేస్తాం, తర్వాత స్టేజ్ ఎక్కాలి, క్రౌడ్ ఉంటుంది, పక్కకు ఉంటుంది, జడ్జెస్ ఎదురుగానే కూర్చొని ఉంటారు, అప్పుడు ఏం ఫీల్ అయ్యారు? ఫస్ట్ అయితే షూరింగ్ వచ్చేసింది. ఫస్ట్ రౌండ్ కి అయితే కొంచెం భయం వేసింది. ఓకే, సెకండ్ రౌండ్ అయితే ఓకే సెట్ అయిపోయాం అప్పటికి, సో అలవాటు అయిపోయింది కదా. ఫస్ట్ అయితే భయం వేసింది చాలా, అంటే చాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హీల్స్ పడిపోతామే, ఆ టెన్షన్ కి, ఆ హీల్స్ కి పడిపోతామేమో అని భయం వేసింది. గ్రూమింగ్ సెక్షన్ లో కూడా అందరి ముందు చేసాం కాబట్టి ఓకే చేయగలం అని అనిపించింది, బట్ సడన్ గా స్టేజ్ అంతా చూసేసరికి భయం వేసింది. బట్ పర్లేదు, కానీ అప్పుడంతా మేనేజ్ చేయగలం. అంటే మాకంటే ముందు కొంతమంది చేశారు లోపల భయం ఉంటది, బట్ చూపించుకోలేం కదా బయటికి. మాకు 2 members కి ఇచ్చారు, మాకు కూడా 2 కలిసి చేసేటప్పుడు ఒకటి మిస్ అయింది, బట్ మిస్ అయిందని ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. అలా కవర్ చేసాం.